అందరికీ కూడా నమస్కారం. కొన్ని రోజుల కింద రాబోయే చెప్తా ఉంటుంది సంతోషాలు గ్రామంలో అందరికీ 15 మంది వస్తారని అనుకున్నా కానీ నిజంగా కూడా ఇంతమంది వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి అందరూ అన్ని పార్టీలు కూడా వచ్చి అన్నగారికి చందాన్ని ఇచ్చేస్తా ఉంటే చాలా అంటే మా అన్న చేసిన సేవలు కానీ ఈరోజు అంటే మేము కూడా మన బట్టలనే నడవడాలి అనే ఉద్దేశం అంటే అందరూ కూడా ఉండాలి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా ఈరోజు నాకు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ రావడం మా అన్న పేరు వల్లనే నాకు ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ మా అన్న మున్సిపల్ చైర్మన్ 87 నుంచి 92 దాకా ఉండే, అలాగనే కాట్రా ప్రెసిడెంట్ 87 నుంచి 2012 దాకా ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. దాని తర్వాత 9 to 14 ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే రూలింగ్ పార్టీలో అప్పుడు. దాని తర్వాత కూడా మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు, నేను ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను 18లో బీఆర్ఎస్ పార్టీలో పోయినాక మీ అందరూ కూడా అన్ని కూడా ఆ రోజు కూడా మనందరూ గుర్తుగా మన పార్టీ అంటే ఇంకా నాకు తప్పలేదు ఉద్దేశంతో నేను అక్కడ పోవడం జరిగింది. తర్వాత కూడా నాకు టికెట్ రావడం ఏంటంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి మా అన్న బ్యాక్గ్రౌండ్ రాజరెడ్డి గారు ఎట్లాంటి వాడు ఉంటే అనేది పాత కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కూడా ఆలోచన చేసి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏంటంటే అది ఇతనికి ఇస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నాకు అది టికెట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఈ సపోర్ట్ చేయడం జరిగింది. అలాగనే ముఖ్యంగా మా అన్న చేసిన సేవలు ఏంటంటే కాట్రా మున్సిపాలిటీలో కానీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కానీ అలాగనే టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఎవరి దగ్గర కూడా ఇంత కూడా ఆశించేవాడు కాదు. అసలు టీటీడీ బోర్డు మెంబర్ అంటేనే డబ్బులున్న బోర్డు మెంబర్ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో దామోదర రాజనరసింహ గారు మాకు మా అన్నగారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా అక్కడ అన్న ఇంత మంచి పేరు వచ్చింది, దానివల్లనే నీకు టికెట్ వచ్చింది అన్నాడు. అవును కంపల్సరీ అదే నేను చెప్పి చెప్పడం జరిగింది. మొన్న కూడా వచ్చినప్పుడు అన్నాడు, అన్న చనిపోయిన రోజు కూడా మా మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పుకోలేదు, అరే మళ్ళీ ఇంకా మీకు ఏ అవసరం ఉందో నేను డెఫినెట్గా మీకు ఇవ్వడం పనిచేస్తా, మీ ఫ్యామిలీకి మంచి పేరుంది, నువ్వు కూడా అదే తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా మా అన్న బాధ్యత నేను నడుస్తా ఉన్నాను. మీ అందరూ కూడా తెలుసు, నేను ఎక్కడ కూడా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా అన్న ఏ రకంగా ఏ పనులు చేసిందో డెవలప్మెంట్ కానీ ఇతర కార్యక్రమాలు ఏదైతే చేసిందో అదే లైన్లో పోతా ఉన్నాను. నేను డెఫినెట్గా మీ అందరూ కూడా మా అన్నకు ఈరోజు సిద్ధాంతం పెట్టినందుకు మీ అందరూ కూడా సాయం చెప్తూ మళ్ళీ మీకు అంటే మా ఇంటి ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, వస్తా అని చెప్పాలంటే జగన్ గట్టి వారి గురించి నేను కూడా మాట్లాడదామని మాట్లాడడం జరిగింది. నేను మళ్ళీ మన్నగారు దగ్గర ఉన్నారు, అందరూ ఇంకా మీరు అందరూ కూడా మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజల్లో ఉంటుంది అందరూ వచ్చేసి అన్నయ్య కాలేజ్ ఫీజు స్కూల్ ఫీజులో ఉంటే వెంబడి కాలేజ్ ఫోన్ నెంబర్ తీసేసుకోవడం కూడా ఫోన్ చేసి ఏమైనా పిల్లలు చదువుతున్న ప్రజలు కొద్దిగా తక్కువ 1 మందిని డబ్బు తీసుకుని కంటిన్యూ చేయండి అని చెప్పి చెప్పేవారు. అటువంటి వ్యక్తులు మేము కూడా కష్టపడి కూడా మా అన్నయ్య మా అధికారులు ఆ ట్రస్ట్ ఏర్పాటు జరిగింది. ఎంతమంది ఫీజులు కాలేజీ ఏమైనా ఎంతో మంది మా దగ్గర కోసం అన్నయ్య మాకు ఈ విధంగా ఈ విధంగా ఇవ్వండి, మేము ఫోన్ చేసి చెప్తాము, లేదా డబ్బులను పంపించి వాళ్ళకు చదువు కంటిన్యూ చేసుకోమని చెప్పి చెప్తాము. అటువంటి వ్యక్తి మాకు అన్నయ్య మాకు లేకుండా చాలా మాకు బాగా అనిపిస్తుంది. ఆయన అడుగుజాడలో నడుస్తామని చెప్పి మేము కూడా ప్రభుత్వంగా తెలియజేస్తున్నాము. ఇంకోటి ఇక్కడ మన ఆదర్శంగా మన ఏం పోయినా ఆదర్శంగా కానీ ఉంది, వాళ్ళ కష్టం ఎంత అప్పుడని చెప్పి వాళ్ళకి రోడ్ క్లోజ్ చేశారు. ఇక్కడ మన ఆదర్శంగా మన తెలుసు రోడ్ క్లోజ్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ చేసి వెంటనే రోడ్ క్లోజ్ చేసిన కాలు దిగించిన ఎంఆర్ఓ వర్షం రావడం వెళ్ళలేదు పైకి తగ్గడము ఒక నూర కాలేజీ పైకి తెలుసుకుంటే మాకు ఆ విధంగా వాళ్ళు పోతారని చెప్తే ప్రమాణం పోతాయి కలెక్టర్ మాట్లాడేసి ఇమీడియట్ మళ్ళీ రోడ్ వేయించి మీరు సీసీ రోడ్ వేపిస్తారని చెప్పి సీసీ రోడ్ కూడా వేయించుకున్నారు. అదే అటువంటి తప్పుదలంటే ఆ పని కావాలంటే ఆ కాళ్ళ కాపాడాలంటే పట్టుదలతో పని చూపించుకుంటున్నారు. ఇంకోటి రామంతపురం నేను అక్కడ మెట్రో స్టేషన్ ఉంది కదా ఉప్పలు, మెట్రో స్టేషన్ నుంచి రామంతపురం ఎంత సైడ్ రోడ్ వస్తారు అన్న మాకు రోడ్ లేదు, మాకు ఏదన్నా ముందుకెళ్ళి రావాల్సి వస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే ఆ రోడ్ బాగా చూపించేవాళ్ళు. అన్న ఈ విధంగా చేస్తే మాకు రోడ్ పెద్దలైతే మేము అందరూ బాగుపడతామన్నా మేము కూడా వస్తామన్నా అని చెప్పి కలెక్టర్ దాని గురించి
ఇప్పుడు అందరూ రామందరూ నిర్మించుకోవాలి ఎంకరేజ్ చేసుకోవాలి. అంటే పట్టుదలతో ఏదైనా పని చేసుకుంటే ఎవరికి కలగకపోతున్నాను. నేను సైనికుడి అందరూ ట్రైన్ లేదంటే నేను తీసుకుంటున్నాను. రాజిరెడ్డి అన్న గారి సంతాప సందర్భంగా కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజిరెడ్డి అన్న తోటి మాకు 35 ఏళ్ళ అనుబంధం. వారు మా ఒక్కరికే కాదు, కప్రా కాన్స్టెన్సీ మొత్తం కూడా ఆయన ఒక అన్నగా భావిస్తూ మరి ఈరోజు ఆయన అకాల మరణానికి మనం ఇక్కడ సంతాప సభ పెట్టడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, మొన్న 8వ తారీఖు నాడు ఆయన ఆ రోజు ఆయన మరణించడం జరిగింది. మరి ఆ రోజు మనం 2 రోజులు అక్కడనే దేహం అక్కడనే పెట్టినందుకు వాళ్ళ మన్మన్లు వచ్చే వరకు అక్కడే ఉన్నది. 2 రోజులు కూడా అక్కడ తండోపతండాలుగా ఉప్పల్ కాన్స్టెన్సీ వాళ్ళందరూ రావడం జరిగింది. మరి 2వ రోజు కూడా నాకు ఇంతవరకు కూడా పి జనార్దన్ రెడ్డి ఆయన అంతకీయాలో ఆ రోజు అయితే హైదరాబాద్లో జరిగినావు. అదే దాదాపుగా 25 ఏళ్ళ తర్వాత ఇవాళ కప్రాలో మన రాజిరెడ్డి గారి యాత్రలో అంతమంది రావడం జరిగింది. అంటే అలా రావడం జరిగిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రజలలో ఎంత ఆయన ఉన్నాడో, ఆయన మనుషులు ఉన్నాడో తెలిసింది. దాదాపుగా అప్సిగూడ నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు దాదాపు 4.5 గంటలు ఆ యాత్ర జరగడము, అక్కడి నుంచి అప్సిగూడ నుంచి ఇక్కడ ఈసీఎల్ వరకు కూడా తండోపతండాలుగా జనాలు రావడము అదే అదృష్టంగా భావిస్తూ ఆయన చేసిన మంచి పనికి అంతమంది రావడము. మనం కూడా ఏదైనా కానీ ఏ లీడర్ కానీ ఎవరైనా నైబర్స్ కానీ ఎవరే కానీ మనం ఏదైనా ఉంటే ఆ పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి రేపు భవిష్యత్తులో మంచి పేరు వస్తుందని భావిస్తూ మరి ఆయనకు ఎంతోమంది ఇక్కడ దాదాపుగా కప్రాలో ఇవాళ సంతాప సభ పెట్టినందుకు కమలానగర్లో దాదాపుగా 200-300 మంది రావడం జరిగింది. అంటే ఒక చిన్న సంతాప సభకి ఇంతమంది రావడం అంటే ఆయన చేసిన పుణ్యము మనందరం కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ఆయన సంతాపకు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా రాజన్న దైవాలనే ఇవాళ సోమశేఖర్ రెడ్డి ఉండు, ఇవాళ రాజకీయ నిర్మాణం నేర్చుకుంటూ నాలాంటి వాళ్ళందరూ అంటే రాజన్న చదవాలనే. ఎందుకంటే అందరికీ ఆదరించేటోడు, అందరికంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ సో ఇవాళ పేరు దగ్గర కలిగితే స్కోపిస్తే మనలో చూసుకుంటే కానీ స్కోప్ అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి జరిగిందన్నా లేకపోతే మన ప్రాంతాన్ని గుర్తుపడుతుందంటే ఎందుకంటే ఈ రోజు అప్పుడు చేసిన డెవలప్మెంట్ ఉంది కాబట్టి మనం ఇలా రెగ్యులర్ గా దాన్ని ఇప్పుడు రోడ్ వేసి రాలేదు, రాజనాయంలో రోడ్ వేసి కాబట్టి దాన్ని మళ్ళీ మనం రీమోడల్ చేసుకోగలుగుతున్నాం. కానీ ఇవన్నిటికీ ఆ రోజు ఆయన నిజంగా చొరవ తీసుకొని అంటే ఇలా లీడర్లో మనం చూస్తున్నాం ఏదైనా ఛాన్స్ దొరికినారు చేసి చదువుకొని వెళ్ళిపోయి లీడర్లు. సో ఆ టైంలో రాజులతో దిగిన లీడర్లు అయితే ఎవరు నాకు తెలిసి చాలా తక్కువ మంది చేయగలుగుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి నాయకులు రేపు రాష్ట్ర రోజులు అంటే నిజంగా కూడా మన మార్కెట్లో ఎక్కువ దొరకదు. ఇవాళ రాజన్న చనిపోయాక చాలా మంది రాజన్న ఇట్లా చేసింది అట్లా చేసిందని చెప్తున్నారు. కానీ చాలా రోజులు రాజన్న సిక్ ఉండే, చాలా రోజులు రాజన్న కనుగొనలేదు. ఆ రోజు నిజంగా ఎవ్వరు రాజన్న గుర్తు పెట్టుకుని రాజన్న చూపించుకోలేదు. సో ఇది బాధాకరమైన ఇది ఇట్లా అంటున్నారు ఏమనుకోవద్దు. ఎందుకంటే రాజన్నతో తిరిగి మనసులో చెప్పే అలవాటు నాకు ఉంది. కమలానగర్ అసోసియేషన్లో ముచ్చ రాఘవారెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు అసోసియేషన్ సభ్యుల ద్వారా సంతాప సభ నిర్వహించుకోవడం అనేది బాధాకరంగా ఉన్నప్పటికీ వివిధ పార్టీల నాయకులను కూడా ఇక్కడికి అందరినీ కూడా చేర్చే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా బాధాకర విషయం అయినప్పటికీ కూడా అన్న గురించి చాలామంది అన్నీ చాలా చెప్పారు. కానీ నిజంగా చెప్పాలంటే నా తండ్రి తర్వాత నాకు రాజకీయ గురువు మన రాజిరెడ్డి అన్న గారు. నేను మామూలుగా మెడికల్ షాప్లో కూర్చున్నాను, అట్లా రోడ్డు మీద పోతూ ఉంటే అనుకోకుండా మణిపాల్ నుండి అన్న ఒకసారి మా షాప్లోకి రండి అంటే వచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారి షాప్లోకి వచ్చి ఈ అమ్మాయి ఇంత చదువుకుంది, నువ్వు మెడికల్ షాప్లో ఎందుకు కూర్చోబెడుతున్నావు, ఏదో రకంగా తనను ప్రజాసేవలో భాగం చెయ్యి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే తరువుగా ఆ రోజు నాకు వార్డు మెంబర్గా ఇచ్చి ఆ తర్వాత ఈరోజు ఒక కార్పొరేటర్గా కూడా ఎదిగే విధంగా వారి సహకారం చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా
మన సహస్రలింగేశ్వర ఆలయంలో దాని ఎదురుగానే మా మెడికల్ షాపు, ఆ మెడికల్ షాప్లో 30 సంవత్సరాలు కూర్చున్నప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా ఆ టెంపుల్కి పెద్దగా పిలిగ్రిమ్స్ కూడా తక్కువ మంది వచ్చేవారు. కానీ ఎప్పుడైతే రాజిరెడ్డి అన్న మణిపాల్కి చైర్మన్గా ఇచ్చి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే ఈ రోజు నాదే డొనేషన్గా మీరు 50,000 రూపాయలు మీకు చేతికి ఇస్తున్నాను, ఈ టెంపుల్ని నువ్వు చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు చెప్పినట్టు ఆ మాట ప్రకారంగానే ఈ రోజు సహస్రలింగేశ్వర ఆలయానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించిన రాజిరెడ్డి అన్న. అంతేకాకుండా ప్రతి ప్రజల్లో ఎవరు పోయినా కూడా రాజకీయ నాయకులుగా కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా వారు మనందరినీ కూడా మన అభిమానాన్ని చూడగలిగినందుకు వారికి మన కాలనీ తరఫున మనందరి తరఫున కూడా వారికి మన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు